ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం వరి పంట సాగులో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి మాధవి గారితో పరిచయం. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం నాగారం గ్రామ రైతు గౌరు అశోక్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42 వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30 వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, వానాకాలం వరి పంట సాగులో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి మాధవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. వానాకాలం వరి సాగులో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం గురించి తెలియచేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగ శాస్త్రవేత్త బి మాధవి గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వానాకాలం వరి సాగులో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మాధవి గారు. నమస్తే అండి. ప్రస్తుతం వరి ఏ దశలో ఉంది? ప్రస్తుతం మన రాష్ట్రంలో వరి అనేది కొన్ని చోట్ల నాట్లు అనేవి పూర్తవుతున్నాయి, కొన్ని చోట్ల నారుమడి దశలో ఉంది. అంటే నాట్లు వేసుకోవడానికి అనుకూలమైన సమయం ఎప్పటి వరకు ఉంది రైతులకి? మనకి దీర్ఘకాలిక రకాలకి టైం అనేది అయిపోయింది. దీర్ఘకాలిక రకాలంటే 145 రోజుల పంటకాలం ఉండే రకాలకి నార్లు పోసుకోవడానికి మనకి జూన్ ఎండింగ్ వరకు అయిపోయింది. ఇప్పుడు మనకి జూలై ఎండింగ్ వరకు, అంటే ఇంకొక 3 రోజుల వరకు టైం ఉంది. అది స్వల్పకాలిక రకాలు, అంటే 120 రోజులు ఉన్న పంటకాలం ఉన్న రకాలు మాత్రమే ఇంకా నారు పోసుకోవడానికి జూలై ఎండింగ్ వరకు టైం ఉంది. మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలకి టైం అనేది లేదు. నాట్లు అనేవి ఎప్పుడైనా మనం ఆగస్ట్ 15 వరకు క్లోజ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇంకా అంటే ఆగస్ట్ ఎండింగ్ తర్వాత నాట్లు అనేది అసలు వేయకూడదు. ఇలా తొందరగా మనం నాట్లు అనేవి వేసుకోవడం వల్ల ఖరీఫ్ తొందరగా అయిపోయి రబీ ముందుకు వేసుకోవచ్చు. ఇలా రబీ ముందుకు తీసుకురావడం వల్ల మనకి ఏప్రిల్ మే మాసంలో వచ్చే వడగళ్ళ వర్షాల నుంచి మనం పంటల్ని రక్షించుకోవచ్చు. అంటే ఆగస్టు చివరి వరకు వేసుకుంటే బాగుంటుంది అంటారు. అంతే అండి. అంటే ప్రస్తుతము రైతులు కొందరు నాట్లు వేసుకున్నారని చెప్పారు. మరి ఇక ముందు నాట్లు వేసుకునే రైతులకు మీరు విత్తన శుద్ధి విషయంలో కానీ లేకుంటే నారుమడి విషయంలో కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు? అయితే విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే మెట్ట నారుమళ్ళకైతేనేమో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ని తడి చేయాలి, తడితో పట్టించాలి సీడ్కి. తర్వాత ఆరబెట్టుకొని నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమళ్ళకైతే లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బెండజిమ్ని కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టాలి. తర్వాత మండగట్టి మొలకలను నార్మల్లో చల్లుకోవాలి. కిలో విత్తనాలకి మనకి లీటర్ నీళ్ళు అనేవి సరిపోతాయి. అంతేకాకుండా నిద్రా వ్యవస్థను తొలగించుకోవాలనుకోండి, మనం లీటర్ నీటికి తక్కువ నిద్రా వ్యవస్థ ఉన్న వెరైటీస్కి అయితేనేమో 6.3 ml, లేదా ఎక్కువ నిద్రా వ్యవస్థ ఉన్న వెరైటీస్కి అయితేనేమో 10 ml గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి తర్వాత కడిగి మండగట్టుకున్నట్లయితే నిద్రా వ్యవస్థను కూడా తొలగించుకోవచ్చు. నెక్స్ట్ నారుమడి ఎట్లా పెంచుకోవాలంటే, ఫస్ట్ నారుమడి తయారు చేసుకోవడానికి నారుమడిని బాగా తున్ని 2-3 సార్లు దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి మరియు తీయడానికి వీలుగా కాలువలు అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. ఎత్తు నారుమళ్ళను అనేది తయారు చేసుకోవాలి. మనకి 1 ఎకరానికి 2 గుంటల నారుమడి అనేది సరిపోతుంది. ఈ 2 గుంటల నారుమడికి ఫస్ట్ విత్తనం చల్లే ముందు
2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువుల్ని దుక్కులో వేసి బాగా దున్నుకొని మరియు పశువుల పేడను కూడా ఇతర సేంద్రియ ఎరువులను కూడా వేసుకుంటే చాలా మంచిది. దున్నుకోవాలి. ఈ దున్నుకున్న తర్వాత మనం ముందుగా మొలక కట్టిన విత్తనాలు ఉంటాయి కదా, వాటిని చల్లుకోవాలి. ముఖ్యంగా మనకి నారుమళ్ళలో జింక్ లోపం కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఈ జింక్ లోపం వచ్చినప్పుడు దీన్ని సవరించుకోవడానికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే మెటనార్మల్ అనుకోండి, మెటనార్మల్లో ప్రధానంగా వచ్చే సమస్య మనకి ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఆకులు అనేవి చిగురాకులు తెల్లగా మారుతాయి. ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఇవి ఇటుక రంగు మచ్చలుగా వచ్చి ఆకులు నిర్జీవం అయిపోతాయి, పిలకలు తగ్గుతాయి, ఎత్తు పెరగదు. ఈ సమస్య నుంచి అధిగమించడానికి మనకి అన్నబేది 5 గ్రాములు, నిమ్మ ఉప్పు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ నుంచి పంటని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా అసలు మెయిన్ వచ్చేసి మనకి వరిలో కాండం తొలిచే పురుగు రాకుండా ఉండడానికి మనం ముందే ఏం చేసుకోవాలంటే నారు బీకే వారం రోజుల ముందే 1 గుంట నారుమడికి అంటే 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అంటే ఎకరానికి 800 గ్రాముల 3G గుళికలని వారం ముందే వేసుకోవాలి. నారుమల్ల వేసి పల్చగా నీరు పెట్టుకోవాలి. ఇట్లా వేసుకున్నట్లయితే మనకి కాండం తొలిచే పురుగు నుంచి మనం కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. మనకు నాట్లు ఆలస్యమైన అనుకోండి, అప్పుడు 2వ దఫా నత్రజని అనేది వేయకూడదు. ఎందుకంటే వేస్తే ముదిరిపోతున్నారు కాబట్టి నత్రజని ఎరువులు అనేది ఆపేయాలి. ఇప్పుడు నేరుగా విత్తే రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? నేరుగా విత్తడానికి రైతులు అనువైన రకాలంటే ఇప్పుడు స్వల్పకాలిక మధ్యకాలిక రకాలను ఎంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ముఖ్యంగా దీంట్లో కలుపు అనేది అధికంగా ఉంటుంది కాబట్టి కలుపు మందులు అనేది సకాలంలో స్ప్రే చేసుకోవాలి. నాటు వేసే పద్ధతిలో అయితేనేమో 3 నుంచి 5 రోజులకు ఉంటుంది కలుపు, 8 నుంచి 10 రోజులకు. కానీ ఈ నేరుగా వెదజల్లుకునే పద్ధతిలో 48 గంటల లోపే ఖచ్చితంగా కలుపు మందులు అనేవి స్ప్రే చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా పెండిమిథాలిన్ అనే మందు 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదా పెండిమిథాలిన్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే మందు 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. లేదా ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే మందు 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత వచ్చే కలుపుని నివారించుకోవడానికి ఫెనాక్సిలం ప్లస్ సైలోఫాబ్ బ్యూటైల్ అనే మందు 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సిసల్ఫిరాన్ అనే మందు 90 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మెట్టవరిలో మనకి నార్మల్ వరి సాగు కన్నా 25% అధికంగా నత్రజని ఎరువులు అనేవి వాడుకోవాలి. ఎప్పుడైనా ఈ ఎరువులని కాంప్లెక్స్ ఎరువులని వాడకూడదు, సూటి ఎరువులని మాత్రమే వాడాలి. వేపపూత పూసిన యూరియాని వాడడం వల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది 10% పెరుగుతుంది. ఈ వేపపూత పూసిన యూరియాని వాడడం వల్ల నత్రజని అనేది స్లోగా రిలీజ్ అవ్వడం వల్ల వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా రైతులు ఖచ్చితంగా పొటాష్ ఎరువులను అనేది వాడాలి. ప్రస్తుతం మరి నారుమడిలో రైతులు కలుపు యాజమాన్యాన్ని ఎలా చేపట్టాలి? నారుమడిలో మనము ఫస్ట్ మనం విత్తనం వేసుకుంటాం కదండి. నారుమడి తయారు చేసుకుని విత్తనం వేసుకున్నాక 8 నుంచి 10 రోజులకి బ్యూటాక్లోర్ అనే మందు లేదా ప్రెటిల్లాక్లోర్ అనే మందు 25 ml 5 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇది 1 ఎకరానికి సరిపోయే నారుమడి అంటే 2 గుంటల నారుమడికి 25 ml మందుని 5 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇదే కాకుండా మనకి ఊదా, ఒడిపిలి, గడ్డి జాతి కలుపు ఇంకా కనిపించింది అనుకోండి, 15 నుంచి 20 రోజుల టైంలో కనిపించినప్పుడు సైలోఫాబ్ బ్యూటైల్ అనే మందు 1.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం నారులో కలుపును అనేది నివారించుకోవచ్చు. నారుమడిలో ఎరువుల యాజమాన్యాన్ని ఎలా చేపట్టాలి రైతులు? మనం నారుమడికి వచ్చేసి మనకి నత్రజని అయితేనేమో 2 కిలోల ఎరువు సరిపోతుంది. భాస్వరం అయితే 1 కిలో, పొటాషియం ఇచ్చే ఎరువులు 1 కిలో వేసుకోవాలి. ఇందులో భాస్వరాన్ని మరియు పొటాషియం అడుగులో వేసుకోవాలి, అంటే విత్తనం వేసేటప్పుడు వేసుకోవాలి. నత్రజని మాత్రం 2 కిలోలలో 1 కేజీ నత్రజని ఇచ్చే ఎరువులనేమో విత్తనం వేసుకునే ముందు, ఇంకొక కేజీ నత్రజని ఇచ్చే ఎరువుని 10 నుంచి 12 రోజుల తర్వాత వేసుకోవాలి విత్తనం వేసుకున్న తర్వాత. ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యం చేసుకోవాలా? చేసుకుంటే ఎలా చేసుకోవాలి? ప్రధాన పొలంలో మనకి ఎరువులు వచ్చేసి మనకు ముఖ్యమైన ప్రధాన పోషకాలు ఏంటి అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం. వీటిని ఎలా వేసుకోవాలంటే మనకి సిఫారసు చేసిన మోతాదు వచ్చేసి 1 ఎకరానికి నత్రజని ఇచ్చే ఎరువులు అయితేనేమో 48 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పొటాషియం ఇచ్చే ఎరువులు 16 కిలోలు వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ నత్రజనిని 3 సమభాగాలకు విభజించుకొని వేసుకోవాలి. అంటే
ఒక భాగాన్ని అడుగులో అంటే దమ్ము చేసేటప్పుడు, ఇంకొక భాగాన్ని పిలక దశలో, ఇంకొక సగ భాగాన్ని చిరుపొట్ట దశలో వేసుకోవాలి 3 సార్లు. భాస్వరాన్ని మాత్రం ఎప్పుడైనా అడుగులోనే వేసుకోవాలి, పైపాటిగా అసలు వేయకూడదు భాస్వరాన్ని. పొటాష్ విషయానికి వచ్చినట్లయితే ఈ 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 27 కిలోలు, నల్లరేగడి భూములు అనుకోండి అడుగులో వేసుకోవాలి, మొత్తం దమ్ము చేసేటప్పుడే వేసుకోవాలి. అదే చిలక నేలలు తేలికపాటి నేలలు అనుకోండి ఈ పొటాష్ని 2 సమభాగాలుగా చేసుకొని దమ్ములో సగం వేసుకొని ఇంకొకసారి చిరుపొట్ట దశలో వేసుకోవాలి. ఈ ఎరువులు ఎప్పుడైనా మనము కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడకూడదు, ఎప్పుడైనా సూటి ఎరువులను మాత్రమే వాడాలి. ఈ ఎరువులు వాడేటప్పుడు మనం ఏం చేయాలంటే పురుగు మందులతో కలపొద్దు, గుళికలతో కలిపి వేసుకోకూడదు. ఎప్పుడైనా ఎరువుల్ని మనం బురద పదంలో మాత్రమే వేసుకోవాలంటే నీరు తీసేసి బురద పదంలో మాత్రమే ఎరువులు వేసుకొని ఒక 24 గంటల తర్వాత మాత్రమే నీరు అనేది పెట్టుకోవాలి. ఇది నాటు వేసే పద్ధతికి. అదే నేరుగా వెదజల్లే పద్ధతి ఉంది. ఆ నేరుగా వెదజల్లే పద్ధతికి వచ్చినట్లయితే అందులో మనం కొంచెం నత్రజని అనేది అధికంగా వేసుకోవాలి, మామూలు దానికన్నా ఒక 20% అధికంగా వేసుకోవాలి. అంటే దీన్ని సిఫారసు చేసిన మోతాదు వచ్చేసి నత్రజని అయితే 60 కిలోలు, భాస్వరం అయితే 24, పొటాష్ అయితే 16 కిలోలు ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. ఇందులో ఎప్పుడు వేసుకోవాలంటే విత్తనం వేసుకున్నాక 15 నుంచి 20 రోజుల టైంలో, 20 రోజుల తర్వాత మొదటి దఫా వేసుకోవాలి, తర్వాత దఫా పిలక దశలో, 3వ దఫా చిరుపొట్ట దశలో వేసుకోవాలి. భాస్వరంని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పొటాష్ని వచ్చేసి నల్లరేగడి అయితే ఒకసారి వేసుకోవాలి విత్తనం వేసుకునేటప్పుడు, అదే మనకి చిలక నేలలు అయితే 2 సార్లు వేసుకోవాలి. విత్తనం వేసేటప్పుడు ఒక భాగం మరియు చిరుపొట్ట దశలో సగ భాగాన్ని వేసుకోవాలి. ముఖ్యంగా మనకి ఇక్కడ మేజర్గా మనకి నేరుగా వెదజల్లే పద్ధతిలో ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి వెదజల్లే పద్ధతిలో అయినా కూడా ప్లస్ మెటనార్మల్లో కూడా ఇనుపధాతు లోపం అనేది వస్తుంది. ఈ ధాతు లోపం వచ్చినప్పుడు లేత ఆకు అనేది చిగురాకులు అనేవి తెల్లగా మారిపోతాయి. ఇది ఉధృతి ఎక్కువ ఉందనుకోండి ఇటుక రంగు మచ్చలు ఏర్పడి మొక్కల ఆకులు అనేవి నిర్జీవం అవుతాయి, పిలకలు అనేవి తక్కువగా వస్తాయి, ఎత్తు కూడా పెరగదు. ఈ లోపాన్ని నివారించుకోవడానికి మనం 1 లీటర్కి 5 గ్రాముల అన్నబేది 1 గ్రామ్ నిమ్మ ఉప్పుని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఐరన్ డెఫిషియన్సీ నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు. ప్రధాన పొలంలో కలుపు నివారణ ఎలా చేపట్టాలి రైతులు? మనం విత్తనం నాట్లు వేసుకున్న తర్వాత 3 నుంచి 5 రోజులకి వేసుకునే మందులు ఉంటాయి, 8 నుంచి 10 రోజులకి మరియు 15 నుంచి 20 రోజులకి వేసుకునే కలుపు మందులు ఉంటాయి. మొదటగా మనం నాట్లు వేసుకున్న తర్వాత బ్యూటాక్లోర్ అనే కలుపు మందు లీటర్ నుంచి లీటర్న్నర లేదా ప్రెటిలాక్లోర్ అనే మందు 500 నుంచి 600 ml లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు ఎకరానికి, లేదా పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు, లేదా ఈ గుళికలన్నింటినీ 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో తర్వాత వేసుకోవడానికి మనకు టైం ఉంది, మళ్ళీ 8 నుంచి 10 రోజుల లోపు పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందు 80 నుంచి 100 గ్రాములని 20 కిలోల ఇసుకలు కలిపి కూడా చల్లుకోవచ్చు. తర్వాత మనకి కలుపు మొలిసిన తర్వాత నివారించుకోవడానికి అంటే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో, లేదా లేత కలుపు ఉంటుంది కదా 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కలుపుని తగ్గించుకోవడానికి కలుపు నివారణ కోసం ఫెనాక్సిలం ప్లస్ సైహలోఫ్యాబ్ బ్యూటైల్ అనే మందు 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి, లేదా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే మందు 90 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా గడిజాతి మరియు వెడల్పాకు కలుపు నివారణకి బిస్పెరిబ్యాక్ సోడియం అనే మందు ఎకరానికి 100 ml అనగా 1 లీటర్కి 0.5 ml 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి నాటేసే పద్ధతిలో తెలుసుకున్నాం. మళ్ళీ వెదజల్లే పద్ధతిలో తెలుసుకున్నట్లయితే వెదజల్లే పద్ధతిలో మనకు ప్రధానమైన సమస్య వచ్చేసి కలుపు. ఈ కలుపు వల్ల మనకి చాలా ఈల్డ్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ 45 డేస్ మొదటి 45 రోజులు మనం కలుపు లేకుండా చూసుకోవాలి. ఈ నేరుగా వెదజల్లే పద్ధతిలో కలుపు మందులు అనేవి 24 గంటల నుంచి 48 గంటల లోపు స్ప్రే చేసుకోవాలి. అంటే విత్తనం వేసిన 2 డేస్లో మనం కలుపు మందు అనేది ఖచ్చితంగా కొట్టుకోవాలి. ఇక్కడ వాడే కలుపు మందులు వచ్చేసి పెండమిథాలిన్ అనే కలుపు మందు 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి, లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే గ్రాన్యూల్స్ 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే తర్వాత వచ్చే కలుపును నివారించుకోవడానికి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో వచ్చే కలుపును నివారించుకోవడానికి మనం ఫెనాక్సిలం ప్లస్ సైహలోఫ్యాబ్ బ్యూటైల్ అనే మందు 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి, లేదా ఇంకొక మందు ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే కలుపు మందు 90 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. వరిలో వచ్చే ప్రధాన పోషక లోపాలను ఎలా గుర్తించాలి రైతులు, మరి ఎలా నివారణ చేసుకోవాలి?
మనకు ముఖ్యంగా వరిలో వచ్చే లోపాలంటే జింక్ డెఫిషియన్సీ అనేది వస్తుంది, జింక్ లోపం మరియు ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే పైన మొక్కలోని పైనుంచి 3 నుంచి 4 ఆకులలో మధ్య ఈన అనేది పాలిపోయి ఉంటుంది. అదే ఈ లోపం ఇంకా ఎక్కువైంది అనుకోండి, ముదురాకు చివర్లలో ఇటుక రంగు లేదా తుప్పు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఇలా ఏర్పడినప్పుడు ఆకులు అనేవి పెలుసుగా మారుతాయి, మనకి పిలకలు అనేవి తగ్గుతాయి, మొక్క అనేది గిడసబారుతుంది. ఇట్లా అయినప్పుడు నత్రజని ఎరువులు వేసినా కూడా మనకి మొక్క అనేది పచ్చబడదు. దీన్ని సవరించుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం వరి పండించే పంటల్లో అయితే ప్రతి రబీలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ని ఆఖరి దమ్ములో వేసుకొని దున్నుకోవాలి. ఈ మనకు పంట పైన మనకి డెఫిషియన్సీ కనిపించినప్పుడు జింక్ సల్ఫేట్ అనే మందు 2 గ్రాములని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ డెఫిషియన్సీ నుంచి మనం పంటను కాపాడవచ్చు. ఇంకొక ప్రధానమైన సమస్య ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి ఏంటంటే లేత చిగురాకులు అనేవి పాలిపోయి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడి ఆకులు అనేవి నిర్జీవం అయిపోతాయి. లోపం అధికంగా ఉన్నప్పుడు పిలకలు అనేవి ఎక్కువ రావు, కాబట్టి ఎత్తు కూడా తగ్గుతుంది. దీని నివారణ కోసం అన్నబేది 5 గ్రాములు, నిమ్మ ఉప్పు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వారం వ్యవధిలో 2 సార్లు వేసుకోవాలి. దీన్ని కూడా ఇంతవరకు వానాకాలం వరి సాగులో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త బి మాధవి గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శ్రోతలు వానాకాలం వరి పంట సాగులో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి మాధవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పత్తి పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా హసంపట్టి మండలం నాగారం గ్రామ రైతు గౌరు అశోక్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. నమస్కారం అండి, గౌరవ అశోక్ రెడ్డి గారు. నమస్తే సార్. మీరు ఈ నాగారం గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా? ఓకే సార్. ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు? ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? మేము గత 20 సంవత్సరాలు అవుతాం సార్. మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాం సార్. ఎక్కువ ఇప్పుడు కాటన్, మళ్ళీ తర్వాత మేజ్ మక్క ఇస్తాం సార్. మక్కేస్తారు. ఇది దీపావళి వరకు అయిపోతాయి సార్. మా క్రాప్ అయిపోతే ఇక మళ్ళీ సెకండ్ క్రాప్ చూడం సార్. మేము పీకేసి మొక్కజొన్న వేస్తాం సార్. మొక్కజొన్న. ఇది ఇప్పుడు ఇది పత్తి ఉంది, ఇంత ఎత్తు పెరిగింది, ఒక 2-3 ఫీట్లు పెరిగింది కదా? ఎప్పుడు వేసింది మీరు? మేము సార్ జూన్ 1 సార్. జూన్ 1కి వేసుకున్నారు. జూన్ 1వ తారీఖు వరకు వేసుకున్నాం. దుక్కిని ఎట్లా చేసుకున్నారు? బలం కావాలంటే మీరు ఎట్లా? బలం కావాలంటే మేము పెద్ద నాళ్ళతో దున్నుకున్నాం సార్. గొర్రె మందలు పెట్టించినాం. గొర్రె మందలు పెట్టించాం సార్. కోడేరు సుతా వాడతాం మేము. ఎక్కువ ఎడ్ల పెంట వాడతారా? దుక్కులనే వాడతాం సార్. ఎండాకాలంలో ఈ మొక్కజొన్న మనకు పంట అయిపోగానే దుక్కిపోతం చేసి మనం ఎండాకాలంలో గొర్రె మంద పెట్టిస్తాం, లేకుంటే కోడేరు తెప్పించుకుంటాం. ఎడ్ల పెంట బర్రెల పెంట తక్కువ కానీ ఎక్కువ గొర్రె మందలే పెట్టిస్తాం సార్. గొర్రె మందలు ఎక్కువ పెట్టారు. బర్రెలు దొరుకుతలేదా? బర్రెలు దొరుకుతలేదు సార్. బర్రెలు దొరుకుతలేదు. ఎక్కువ పొలంలో పోసుకుంటాం. ఎక్కువ బర్రెలు పొలంలో గొర్రె మందలు కోడేరు బలంగా ఉంటుంది. బలంగానే ఉంటాయి సార్. బలంగానే ఉంటాయి. అంటే వేయడం వల్ల మీకు ఈ ఎరువులు తగ్గుతాయి సార్. ఇప్పుడు ఒక 3 సార్లు 4 సార్లు వేసేది 2 సార్లతో ఖాతం అయిపోతుంది. ఎక్కువ పడేది. ఇప్పుడు మనం గొర్రె మంద పెట్టుకుంటాం కాబట్టి కింద బలం దుక్కిన బలం చేస్తాం కాబట్టి కాంప్లెక్స్ తక్కువ వాడతాం. ఇప్పుడు పత్తి గింజ ఏ రకం పెట్టింది ఇవి? మేము సార్ ఐరా ఏవన్ అని 2 సంవత్సరాలు పెడతాను సార్. ఇది కూడా బాగా వస్తుందా? వస్తుంది సార్. పెన్సార్ అయితే మంచిగా నచ్చింది. ఈసారి కొద్దిగా అనుకూలంగా వాతావరణం మంచిగా లేదు, చేనులు కొద్దిగా మంచిగా లేవు సార్. 2 సంవత్సరాలు వెళ్ళి పెడతా అంటున్నారు కదా? 2 సంవత్సరాలు. మరి మీకు దిగుబడి ఎట్లా వస్తుంది అది? మాకు వస్తాం సార్ 15 నుంచి 20 లోపు. అంతకుముందు ఏది వాడేవారు? అంతకుముందు మన దిగుబడి ఎట్లా వచ్చేది అప్పుడు? చూద్దా బాగానే వచ్చాయి కానీ వాతావరణం బట్టి సార్. ఓ సంవత్సరం 10 క్వింటాలు, ఓ సంవత్సరం 15 క్వింటాలు, ఓ సంవత్సరం 20 క్వింటాలు చూద్దా వెళ్ళిన రైతులు ఉన్నాయి. వాతావరణం దిగుబడి వస్తుంది. ఇప్పుడు అధికం ఎండలు కొట్టినాయి సార్. మొన్న 1 మంత్ ఎండలు కొట్టినాయి. మళ్ళీ ఇప్పుడు 10 రోజులు ఏకదాటిగా కొట్టేటాలకు చేను అంత ఏర్పచ్చి అంత డొప్పకొచ్చి అంత దోమ ఎక్కువైంది సార్. వర్షాలకే దోమ సార్. దోమ పీల్చుకునేది. దోమ పీల్చుకొని ఆకులు మందగా దగ్గరికి అయిపోయిన ఎక్కువ వాటర్ అయ్యి ఇప్పుడు 10 రోజులు ఏకదాటి కొట్టినా సార్. ఏకదాటి కొట్టేటాలకు చేను తట్టుకోలేదు సార్. తట్టుకోక ఇట్లా అయింది.
మళ్ళీ ఇప్పటి నుంచి ఒక 10 రోజులు వారం 10 రోజులు పోతేనే మళ్ళీ భూమి ఎండి మళ్ళీ దుక్కి దున్నినప్పుడు కొద్దిగా ఏర్లను తెగి మళ్ళీ కొత్త ఆకులు పెట్టి కొద్దిగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ మంచిగా అవుతుంది అంటారు. మంచిగా అయితే అంటే ఇప్పుడు మందు కూడా స్ప్రే చేస్తాం దీనికోసమే. స్ప్రే చేస్తాను. ఒక స్ప్రే కావాలి, వాతావరణం సుధా అనుకూలించాలి సార్. ఇప్పుడు మనం మందు కొట్టి 2 రోజులు కాకముందే మళ్ళీ వర్షం కొడితే అది పని చేయదు. మళ్ళీ అట్నే ఉంటుంది ఎప్పటిలో అట్లా. దోమ బాగా సార్ మన వర్షాలకు తేను దోమ బాగా. ఎకరానికి ఎంత పడుతుంది విత్తనం మీకు ఇది? ఎకరానికి 2 బ్యాగులు పడతాయి సార్, సాల్ పత్తి కాబట్టి. ఎట్లా పెట్టుకుంటారు? ఏ పద్ధతిలో పెడుతున్నారు? సాల్ పద్ధతిలో? సాల్ అంటే 3 ఫీట్ల వెడల్పు సార్. ఇక మనకు ఒక ఫీటున్నర వచ్చి ఒక మొలక మధ్యలో మొక్క మధ్య ఫీటున్నర పెట్టుకొని సాలుకు 3 ఫీట్లు 3 ఫీట్ల సార్. ఎందుకంటే మీరు తిరగడానికి పని చేసుకోవడానికి మనకు గడ్డి పడకుండా ఎడ్ల దుంతాం కదా సార్, దాని గురించి పెడతాం సార్. మీరు పెట్టిన గింజలు మొలకలు వస్తాయా? రాకుంటే ఒక 75% కంపల్సరీ మొలుతాయి. ఇంకా కొద్దిగా మంచిగా ఉంటే 90% దాకా మొలుతాయి. మరి పోయిన కాడ మళ్ళీ పెట్టుకుంటారా? మళ్ళీ పెడతాం సార్. ఒక 5-6 రోజులలో మనకు మొలిచేది మొలని తెలుస్తాయి సార్. మళ్ళీ పెడతాం సార్ పోగుంటలు. అన్ని గంటలు మంచిగా పెరుగుతాయి, మంచిగానే మొలుతాయి. ఎక్కడైనా ఒక పావుల వంతు 20 మందం పోతే మళ్ళీ అవి ఎమ్మడి పెడతాం 4 రోజులకు 5 రోజులకు. ఈ మొలక దశలో కూడా మీకు చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి? ఎట్లాంటివి వస్తూ ఉంటాయి ఎక్కువగా ఎదుర్కొంటా? రెప్పల పురుగులు, ఈ తెల్లదోమ, పచ్చదోమ బాగా అటాక్ట్ అవుతాయి. పచ్చ పురుగు సుధా అటాక్ట్ అవుతాయి సార్. ఇంకా కాయ దశలో పచ్చ పురుగు సుధా అటాక్ అవుతాయి. పచ్చ పురుగు కూడా వస్తూ ఉంటుంది కాయ దశలో. చిన్న దశలో పూతల దోమ, తెల్లదోమ, పచ్చదోమ బాగా వచ్చాయి. ఈ ఆకును అంతా తీసుకొచ్చితే ఇట్లా మందమై చేను ఎదుగుదల ఆగిపోతుంది. పూత రాదు. ఇక మంచిగా ఉంటుంది సార్. అది దోమ కనుక వస్తే దోమతోనే బాగా డేంజర్. ఇంకా పురుగుతో తట్టుకోవచ్చు కానీ దోమతో డేంజర్. అని దోమ అనేది ఎప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది? పూత దశలో. వాతావరణం బాగా ఎండలు కొట్టినా బాగా వర్షాలు కొట్టినా తట్టుకోదు. బాగా వర్షాలు కొట్టినా అనుకో ఇక బాగా మనం మందు స్ప్రే చేసే పరిస్థితి ఉంటుంది కదా, అట్లాంటప్పుడు బాగా దోమ తయారై ఇప్పుడు ఆకు మందమై ఇట్లా బెట్టకత్తా సార్. మొన్నటి వరకు ఎండలు ఉండే 10 రోజులు వర్షాలు పడేటాలకు ఆ ఎండలు కొట్టి వాతావరణం బాగా 10 రోజులు వర్షాలు పడేటాలకు దోమ శాతం ఎక్కువై ఆ చేనంతా ఖరాబ్ అయింది. మొన్న వర్షాలకి ఇట్లా సార్. అంత ఆకులన్నీ ముడుచుకపోయి అంత మందమై పీల్చుకున్నట్టు అయింది. అదే ఇట్లా కనబడుతుంది. ఆకులన్నీ కూడా మందమై అంత దగ్గరకు వచ్చినాయి కదా. అంత ముందు మన ఇస్త్రీ కొట్టినట్టు ఉండే సార్. బాగా మంచిగా నీట్గా ఉండే చేను అంతా. మరి ఇట్లయితే మీకు దిగుబడి తగ్గుతుంది? తగ్గుతాయి సార్. అంటే ఇప్పుడు ఇక స్ప్రే చేసుకోవాలి. ఒక 10 రోజులకు అట్లా మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. కొద్దిగా వాతావరణం చూస్తే అనుకూలించాలి. ఇప్పుడు మళ్ళీ 10 రోజులు పడ్డది అనుకో చేను మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇలా కలుపు నివారణ ఎట్లా చేస్తూ ఉంటారు మీరు? కలుపు మేము కూలీలతో చేస్తాం. బాగా అతిగా ఉండదు అనుకో గడ్డి మనసుతో స్ప్రే చేస్తాం సార్. ఇప్పుడు ఏం లేనట్టు కలుపు లేవు. ఎన్ని రోజులు తీపించి కలుపు? ఒక 10-15 డేస్ అయితే. ఎన్ని సార్లు తీపిస్తారు? చేను బట్టి సార్, భూమి బలాన్ని బట్టి. చేను ఎక్కువ చెట్టు ఇట్లా గుబురు కచ్చి నీడనిచ్చింది అనుకో తక్కువ శాతం గడ్డి పడుతుంది. ఇక బాగా చేను పలస నుండి చెట్లు తక్కువ గట్ల గ్యాప్ ఉన్నాయి అనుకో అట్లా గడ్డి బాగా పడుతుంది సార్. అంటే 15-20 రోజులు కంపల్సరీ తీపియాలి. ఇప్పుడు వర్షాలు లేకుంటుంటే ఇంత ఎత్తుండు సార్. ఇంత ఎత్తుండు ఎట్లు సుతా దాని గుంటకలు కొట్టేందుకు వీలు లేకుంటుంటది. గడ్డి సుతా నీడకు గడ్డి తక్కువ పడుతుంది. చెట్టు పెరిగిన కొద్ది గడ్డి కంట్రోల్ ఉంటాయి సార్. ముక్క చిన్నగా ఉండి గాలి అయితే గడ్డి బాగా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ మొలకలు లేవు కదా సార్. ఇక్కడ మొలకలు లేవు కాబట్టి ఇట్లాంటప్పుడు గడ్డి బాగా పడుతుంది. అదే మొలకలు లేని కానీ గడ్డి బాగా పెరుగుతుంది. మంచిగా చిక్క ఉండి చేను పెరుగుదల ఉండదు అనుకో గడ్డి బడని నీడగా అవుతుంది. అట్లా నీడకు గడ్డి పెరగని. ఎన్ని రోజుల కోసం నీరు పెట్టాలి? ఇప్పుడు మనకు ఒక 10 రోజులు వర్షం పోయింది అనుకో ఈ వర్షం 10 రోజులు పోతే మళ్ళీ నీళ్లు కడతాం సార్ మేము. చౌకలు కదా. ఎన్ని రోజులు నీళ్లు కడతారు? 15 రోజులకు 15 రోజుల దాకా కడితే సరిపోతుంది. ఈ పూత బాగా రావాలంటే మీరు ఏం చేస్తారు? పూత బాగా రావాలంటే పూత మందులు ఉన్నాయి సార్. ఇప్పుడు ముగ్గలు రాలిపోతున్నాయి ఈ వర్షాన్ని సార్. ఇప్పుడు వర్షం కొట్టి ఉన్నాయి సార్. ఎండలు కొడతా అంటే ఉడికి రాలుతా ఉంటది అట్లా. రాలుతుంది అంత వర్షానికే రాలేదు. ఇప్పుడు పూత దశలనే సార్. ఇక వాతావరణం మంచిగా ఎండలు కొట్టుకుంటా మంచుకుంటా అంటే నీళ్లు కట్టుకుంటా పర్లేదు కానీ చేను పెరుగుతుంది. పూత దశలు పూత బాగుతుంది. ఇక మళ్ళీ ఇప్పుడు వారం 10 రోజులు పడ్డదా మళ్ళా స్టార్ట్ అయింది అనుకో వర్షం. ఇక పూత ఉండదు, కాయ నిల్వది. అప్పుడు మన పంట ఉంటుందా మీకు? అప్పుడు మళ్ళీ వర్షాలు పడితే ఉంటాయి. పూత దశలా పడద్దు. ఎన్ని రోజుల్లో కాయ అవుతుంది ఈ పూత? పూత వారం 10 రోజులలో అవుతుంది. అక్కడ అయినట్టుందా? కాయ కూడా అయినట్టుంది అయినా సార్. కొన్ని కాయలు అయినట్టున్నాయి కదా. అయితే
ఇక ఎన్ని రోజులకు ఒకసారి తీస్తూ ఉంటారు పత్తి మీరు? ఇక మనం ఈ రెండు బట్టి ఇప్పుడు పలుకుతుంది కదా సార్, మనకు అవుపిస్తుంది చేనులో బుగ్గలు చెట్టుకో 4-5 10 గల వలినాయి అనుకో తీసేస్తాం సార్. ఈ కాయ మీద కూడా పురుగులు వస్తూ ఉంటాయి? వస్తాయి సార్. ఎలాంటి వస్తూ ఉంటాయి, మీరు ఎలా నివారణ చేసుకుంటా ఉంటారు? పురుగు మందు కలుపుతాం సార్ మేము. పురుగు అంటే ఒక బీట్ పత్తి వచ్చిన కంచె మామూలుగా కంట్రోల్ అవుతుంది, కానీ అంతకుముందు నాన్ బీట్ ఉన్నప్పుడు బాగుండే పురుగు. ఇప్పుడు చూద్దాం పచ్చ పురుగు వస్తే పురుగు మందు కలుపుతాం. దిగుబడి ఎంత వస్తూ ఉంటుంది? ఎన్నిసార్లు తీసుకుంటారు పత్తిని మీరు? ఇవ్వలే దానికి ఒక 10 సార్లు తేవచ్చు సార్. ఎప్పుడు మనం వినాయక చవితికి వరకు ఏరడానికి వస్తుంది సార్, దసరా వరకు. దసరా వినాయక చవితి వరకు ఏరడానికి వస్తుంది కాబట్టి మనం వర్షాలను బట్టి వర్షం కొద్దిగా అనుకూలించింది అనుకో ఒక లేటుగా ఏరుకునే ఏం కాదు, ఇంకో చెట్టుకో 2-3 ఎక్కువ వలుగుతాయి. ఇక వర్షం వస్తుంది అని అన్నప్పుడు 2 వలిగినా 3 వలిగినా చెట్టుకు కంపల్సరీ లేబర్ పెట్టి తీసేసుడే. అంటే ఎంత వచ్చినా తీసుకోవాలి. వర్షం పడితే పత్తి ఖరాబ్ అవుతుంది, నల్ల పడుతుంది, మళ్ళీ ఆడపోతే రేటు ఉండదు అట్లా. కాబట్టి మేము చెట్టుకు 2 వలితే 2, 3 వలితే 3 ఎప్పటికీ. ఒకసారి స్టార్ట్ అయింది అనుకో టాపకు 4-5 వలుగుతూనే ఉంటాయి. వారం రోజులు 10 రోజులకు ఒకసారి ఏరుతూనే ఉంటాం. అట్లా మరి ఏరిందంతా ఒకసారి అమ్ముతారా? ధరను బట్టి వదన పోతుంది అని చెప్పి, ఇక ఎండేసుడి బంద్ అవుతుంది అని చెప్పి మన ఇంట్లో కొద్దిగా ప్లేస్ లేని వాళ్ళు అది లేని వాళ్ళు ఎంబడి అంటే కోసినప్పుడు 2-3 క్వింటాలు వస్తుందా? వస్తాయి సార్. అట్లా మీకు 3-4 సార్లు 5 సార్లు వస్తుంటుంది. అవుతాయి పక్క 5 సార్లు అవుతాయి, 10 సార్లు అవుతాయి. మరి ఇది లాభదాయకమైన రైతుకు ఇతర పంటల మీద చూసుకుంటే లాభదాయకమే సార్. మొక్కజొన్న కూడా పండిస్తున్నాను. మొక్కజొన్న కూడా పండిస్తాం. మొక్కజొన్న మీద లాభమేనా? ఇది లాభమే సార్. ఇల్లు ఏం మిగలకుండా కానీ మళ్ళీ మొక్కజొన్న మనం ఇప్పుడు వర్షాకాలంలో మొక్కజొన్న వేయలేం కదా సార్. మొక్కజొన్నలు ఎత్తే ఈ వర్షాలకు ఎండ వేసేదానికి వీలు ఉండదు, మళ్ళీ పోతే చిలుకల బాధలు ఆ బాధలు ఈ బాధలు కూడా మీకు ఘోరం కొడుతుంటాయి. పందుల బాధలు ఉన్నాయి, అడవి పందులు సుతాయి సార్. కాబట్టి ఇప్పుడు ఇది పెట్టుబడి మందం మనకు వెళ్ళినా గానీ మళ్ళీ యాసింగ్ పంట మీద రైతుకు వేసుకుంటాం. మరి పత్తి బదులు ఇంకా వేరే పంటలు వేయచ్చు కదా? ఇప్పుడు ఏమున్నాయి సార్, కందులు వేస్తుంటాయి, ఇట్లా పోతే మనకు అనుకూలించే సార్. భూమి బలం పెరుగుతుంది, మీకు పెరుగుతాయి కానీ సార్ ఖర్చు తక్కువ. ఇక మళ్ళీ అచ్చుతా కోసినప్పుడు వానకాలం అనుకూలించద్దా సార్. పంట కోసినాక 10 రోజులు వర్షం పడ్డది అనుకో అవి కథం బొబ్బర్లు కూడా వేస్తున్నారు, పచ్చి బొబ్బర్లు కూడా అమ్ముతున్నారు, బొబ్బరికాయ కూడా అమ్ముతున్నారు. కొన్ని దిక్కులు వేస్తాం సార్. ఇప్పుడు కొన్ని దిక్కుల టోటల్ పెట్టి అడుగు మల్లంపల్లి అడు మోకాన పలిసెన్లు ఎత్తారు. పలిసెన్లు ఇప్పుడు పచ్చికాయ వచ్చాయంతా మల్లంపల్లి మోకానే. మాకు కొద్దిగా అనుకూలించే సార్. ఇది పల్లికాయ రాదా మీకు? రాదు, వేరుశనగ బాగా పెరిగిపోతుంది, వానకాలంలో రాదు. కాబట్టి పత్తి మొక్కజొన్న ఎక్కువ పండించుకుంటా ఉంటారు. అంటే పత్తి తర్వాత మొక్కజొన్న, పత్తి మొక్కజొన్న పొలాలు ఎక్కువ చేసుకున్నాం సార్. అప్పుడు వరి కూడా పండిస్తా ఉంటారు. వరి పండిస్తాం. సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. ఓకే సార్, థాంక్స్. ఇంతవరకు శ్రోతలు పత్తి పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం నాగారం గ్రామ రైతు గౌరు అశోక్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. శ్రోతలిప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి, కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది, తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.